స్కూల్లో యాన్యువల్ స్పోర్ట్స్ డే జరుగుతుంది. క్యాంపస్ మొత్తం ఎగ్జైట్మెంట్తో నిండి ఉంది. ప్లేగ్రౌండ్లో చాలా ఈవెంట్స్ జరుగుతున్న టైంలో క్లాస్ రూంలో బాయ్స్ కోసం ఒక డిఫరెంట్ మరియు ఫన్ గేమ్ ప్లాన్ చేశారు. టేల్ పుల్లింగ్ గేమ్ అని టీచర్ స్మైల్తో అనౌన్స్ చేశారు. అందరూ బాయ్స్ ఈగర్గా గ్యాదరయ్యారు. శివ, దీప్, యువ, శాంత్, కుమార్, రాహుల్, హేమాంష్, మర్రి, హర్ష, అనుల్, భరత్, రాజు, వీన్ మరియు మేలు. ఈ గేమ్ వాళ్ళకి కొత్త కాబట్టి వాళ్ళకి చాలా క్యూరియాసిటీ ఉంది. ప్రతి బాయ్కి ఒక లాంగ్ పేపర్ టేల్ ఇచ్చారు. అది వేస్ట్ వెనటాల పెట్టుకొని ఫ్లోర్ వరకు ఉంటుంది. గేమ్ రూల్స్ సింపుల్ కానీ ట్రిక్కీ. హ్యాండ్స్ బ్యాక్ సైడ్లో ఫోల్డ్ చేసుకోవాలి, అందరూ సర్కిల్లో నిలబడాలి, ఫీట్తో మాత్రమే వేరే వాళ్ల టేల్స్ని స్టెప్ చెయ్యాలి లేక పుల్ చెయ్యాలి. టేల్ టేర్ అయినా లేక రిమూవ్ అయినా ఆ ప్లేయర్ అవుట్. రెడీ, సెట్, గో అని టీచర్ షౌట్ చేశారు. వెంటనే క్లాస్ రూమ్ మొత్తం నవ్వులు మరియు కేయాస్తో ఫిల్ అయింది. శివ కామ్గా నిలబడి వేరే వాళ్ల మూవ్మెంట్స్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. దీప్ మరియు యువ సైలెంట్గా సిగ్నల్స్ ఇచ్చుకుంటున్నాడు. రాహుల్ జంప్ చేస్తూ తన టేల్ని ప్రొటెక్ట్ చేసుకుంటున్నాడు. కుమార్ సర్కిల్స్లో తిరుగుతూ ఎవరికీ దొరకకుండా చూసుకుంటున్నాడు. హేమాంష్ బోల్డ్ మూవ్ చేసి మర్రి టేల్ని ఆల్మోస్ట్ స్టెప్ చేయబోయాడు. కాని మర్రి క్విక్గా ఎస్కేప్ అయ్యాడు. హర్షకి లక్కలలేదు. అనుల్ తన టేల్ని స్టెప్ చేశాడు. హర్ష అవుట్ అయ్యి నవ్వుతూ పక్కకి వెళ్లాడు. ఒక్కొక్కరిగా బాయ్స్ ఎలిమినేట్ అవుతూ వెళ్లారు. భరత్ టేల్ని రాజు క్లెవర్గా రిమూవ్ చేశాడు. వీన్ ఎస్కేప్ అవ్వాలని ట్రై చేస్తుంటే మేలు వెనకనించి వచ్చి అవుట్ చేశాడు. కొంచెం టైం తర్వాత ఓన్లీ 4 బాయ్స్ మిగిలారు: శివ, దీప్, యువ మరియు కుమార్. కాని ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. దీప్, యువ, కుమార్ అందరూ ఒకటే విలేజ్ నుండి వచ్చారు మరియు నేబర్స్ కూడా. వాళ్లు ఒకరికొకరు చూసి సైలెంట్గా ప్లాన్ చేశారు, కలిసి శివాని ఎలిమినేట్ చేస్తే టాప్ 3 ప్రైజెస్ వాళ్లవే అని. ఇది గేమ్ స్పిరిట్కి అగేన్స్ట్ అయినా టీచర్ గమనించలేదు. ముగ్గురూ కలిసి స్లోగా శివాని సరౌండ్ చేయటం స్టార్ట్ చేశారు. శివాకి డౌట్ వచ్చింది. వాళ్లందరూ కలిసెందుకొస్తున్నారు అని ఆలోచించాడు. అప్పుడే వాళ్ల ప్లాన్ అర్థమైంది. పానిక్ కాకుండా శివ ఒక స్మార్ట్ ప్లాన్ చేశాడు. కుమార్ కొంచెం క్లోజ్కి వచ్చినప్పుడు శివ డైరెక్షన్ మార్చి కుమార్ని సెంటర్లోకి తీసుకొచ్చాడు. పర్ఫెక్ట్ టైంలో కుమార్ టేల్ రిమూవ్ అయింది. కుమార్ అవుట్. ఇప్పుడు ముగ్గురు మాత్రమే: శివ, దీప్, యువ. దీప్ మరియు యువ మళ్లీ కలిసి అటాక్ చేశారు. దీప్ రైట్ నుండి, యువ లెఫ్ట్ నుండి వచ్చారు. దీప్ తన ఫుట్ స్ట్రెచ్ చేసి శివ టేల్ని ఆల్మోస్ట్ స్టెప్ చేశాడు. శివ టేల్ 75% వరకు టేర్ అయింది. జస్ట్ కొంచెం మాత్రమే మిగిలి ఫ్లోర్ మీద డ్రాగ్ అవుతుంది. క్లాస్ మొత్తం షాక్ అయింది. కాని శివ ఫోకస్ కోల్పోలేదు. ఒక్క సెకండ్లో శివ సైడ్కి జంప్ చేసి బ్యాలెన్స్ మెయింటైన్ చేసి తన లెగ్ని వెనక్కి స్ట్రెచ్ చేశాడు. యువ టేల్ని క్యాచ్ చేశాడు. యువ అవుట్. ఇప్పుడు ఫైనల్ శివ వర్సెస్ దీప్. శివ టేల్ వీక్గా లాంగ్గా ఫ్లోర్ మీద డ్రాగ్ అవుతుంది. దీప్కి ఇది ఈజీ అనిపించింది. అతను కేర్ఫుల్గా ముందుకు వచ్చాడు. కాని శివ దగ్గర లాస్ట్ ప్లాన్ ఉంది. దీప్ ఫార్వర్డ్కి లంజ్ అయినప్పుడు శివ సడన్గా హైజంప్ చేసి ఎయిర్లో ట్విస్ట్ అయ్యి తన లెగ్ని వెనక్కి స్ట్రెచ్ చేశాడు. దీప్ టేల్ని క్యాచ్ చేశాడు. దీప్ షాక్ అయ్యాడు. క్లాస్ రూమ్ మొత్తం చియర్స్తో మరుమోగింది. శివ విన్స్ అని టీచర్ ప్రౌడ్గా అనౌన్స్ చేశారు. దీప్, యువ, కుమార్ కూడా నవ్వుతూ యాక్సెప్ట్ చేశారు. ఫేర్నెస్ లేకుండా టీం వర్క్ గెలవదు అని. ఆ రోజు అందరూ ఒక ఇంపార్టెంట్ లెసన్ నేర్చుకున్నారు. స్కిల్ గేమ్ గెలిపిస్తుంది, కానీ ఫేర్నెస్ మరియు ఇంటెలిజెన్స్ ఒక ట్రూ ఛాంపియన్ని తయారు చేస్తాయి. కంగ్రాచ్యులేషన్స్ శివ.